యేసు ప్రభు నామంలో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్యానికి సహాయకరంగా ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లుగా మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క పాపము, వారి పాపానికి ఇది ఆఖరి రాత్రి అని చెప్పొచ్చు. వారు ఎంతో ఘోర పాపాలను చేసి ఉన్నారు. ఇప్పటి వరకు వారు మనుషులతో పాపాలు చేసినట్లుగా, వారి పాపం మనుషుల మధ్య ఉన్నట్లుగా, అయినా వారి పాపం వికృత రూపాన్ని దాల్చినట్లుగా, దేవుని దృష్టికి చేరినట్లుగా దేవుని యొద్ద నుంచి శిక్ష బయలుదేరింది. ఈ ఆఖరి రాత్రి వారి పాపము ఇంకా వికృత స్థాయికి చేరింది. వారు పాపము చేయాలనుకుంది ఎవరితోనంటే దేవదూతలతోటి. దేవుని దూతలు ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి లోతు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్నవారు బాలురు వృద్ధులు అని రాయబడి ఉంది. వాస్తవంగా పాపం చేసేవారు మంచి యవన ప్రాయంలో ఉండేవాళ్ళు. అంటే యవనస్తుల గురించి అక్కడేం రాయలా. బాల్యప్రాయం మొదలుకొని వృద్ధాప్యం వరకు ఇక యవనస్తుల గురించి చెప్పాల్సిన పని లేదేమో. ఒకవేళ బాలురు కూడా పాపానికి అలవాటు పడ్డారు, వృద్ధులు కూడా పాపాన్ని విడిచిపెట్టలేదు. అంత ఘోరంగా బాలురు వృద్ధులు వచ్చి నలుదిక్కుల నుంచి వచ్చి ఆ ఇంటిని ముట్టడి వేసి లోతును పిలిచి అడుగుతున్నారు, మీ ఇంటికి వచ్చిన వారెవరు? ఎక్కడ ఉన్నారు? వారిని వెలుపలికి తీసుకొని రండి, మేము వారిని కూడవలసి ఉన్నది అని చెప్పారు. ఎంత ఘోరం అండి వారి పాపం! వారి పాపము ఎంత తారాస్థాయికి చేరిందో ఈ మాటలను బట్టి మనము గమనించవచ్చు. అయితే వారి పాపం ఎలా ఉందో చెప్పాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియను. మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుని గ్రంథంలో ఈ సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎలాంటి వాళ్ళో చూసినప్పుడు ఎంత తీక్షణంగా ఉందో ఇక్కడ ఈ మాటలు. వారు రాయబడి ఉన్న మాటలు, వాళ్ళు జారులు అంటున్నాడు. జారులంటే పడుపు వృత్తి చేయవారు అని అర్థం. వారు సంపూర్ణంగా ఆ వృత్తితోనే బ్రతికేవాళ్ళు అని అర్థం. విగ్రహారాధికులంటే దేవుని కాని దాన్ని దేవుడని నమ్మటమే విగ్రహారాధన. ఇది మనకు తెలుసు. తర్వాత వ్యభిచారులు అంటున్నాడు. వ్యభిచారులంటే వారికి భర్త ఉన్నారు, వారికి భార్య ఉంది, వారికి సాటి అయిన సహాయం ఉండి కానీ వాళ్ళకి తెలియకుండా రహస్యంగా చేసేదాన్ని వ్యభిచారము అంటారు. ఆడంగితనము గలవారంటే వాళ్ళు పురుషులై ఉండి ఆడంగితనం చేసేవారు.
ఆడంగికులుగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ పద్ధతి అంతా అలాగ ఉంటుంది, కానీ అలాగ చేయకూడదు. పురుష సంయోగులంటే పురుషులు పురుషులతోనూ స్త్రీలు స్త్రీలతోనూ అవాంఛనీయమైన కార్యాలు చేసేవాళ్ళు. దుష్టులను దోచుకుని వారును అని రాయబడింది. ఎన్ని మాటలు ఉన్నాయి అంటే ఈ లిస్ట్ అంతా ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క మనుషుల్లో ఉన్నట్లుగా కనబడుతుంది. మరి ఏంటండి, దేవదూతలంటే పురుషులు కదా, పురుషలింగానికి సంబంధించిన వాళ్ళు కదా, మరి వాళ్ళతో వీళ్ళు వ్యభిచారం ఏమిటి? మనుషులతో చేయటం సహజం, కానీ దేవదూతలతో కూడాలి అంటున్నారు. ఇదెంత ఘోరమైన వికృత శాస్త్రాలు. దేవుని గ్రంథంలో రాయబడింది, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుషుని వేషం వేయకూడదని. పురుషుని చేష్టలు స్త్రీ చేయకూడదు, స్త్రీ చేష్టలు పురుషులు చేయకూడదు. ఇది దేవుని వాక్యానికి విరుద్ధం అని రాయబడి ఉంది. అందుకే దేవుడు చెప్పాడు, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండవలెను, పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని. పురుషుడి కొరకు స్త్రీని నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే మరి అవాంఛనీయమైన కార్యాలు చేయటం ఎంత ఘోరంగా ఉందో. ఈ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఆ స్థాయికి చేరిన వారని రాయబడి ఉంది. అందుకనే వీళ్ళు అన్యాయం చేసేది న్యాయం కాదు, అన్యాయస్తులు అని రాయబడింది. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇలాంటి వాళ్ళకి దేవుని రాజ్యం ఉండదండి. అంత దారుణమైన స్థాయికి దిగజారిన వారుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆదికాండము 19వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు. లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అనరారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకి వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అవివేకము. వాళ్ళని చూడండి, దేవదూతల్ని కాపాడటానికి లోతు చేస్తున్న పని వాస్తవేనండి. ఇది ఎవరైనా నమ్మొచ్చా? దేవదూతలు ఆ పట్టణం మొత్తాన్ని కాల్చివేసి లోతు కుటుంబాన్ని రక్షించడానికి వచ్చిన రక్షక భటులను లోతు కాపాడాలని, రక్షించాలని చూస్తున్నాడు. ఇది ఎంత విడ్డూరంగా ఉందో వినటానికి కూడా. ఆ రక్షణ కార్యాన్ని చేయటానికి పురుషుని ఎరగని తన కుమార్తెలను వారిష్టం వచ్చినట్టుగా పాడు చేయటానికి అప్పగిస్తున్నాడంట. అసలు నిజంగా ఈ కార్యం ఆ దేవదూతలు ఒప్పుకుంటారండి? మేమే మిమ్మల్ని రక్షించడానికి వస్తే మా నిమిత్తము నీ కుమార్తెలను పాపం చేపించటం ఏంటి అని దేవదూతలు ఇష్టపడతారండి? ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నాడో లోతు. కారణం ఏంటంటే అతడు దుష్ట సాంగత్యంలో ఉన్నాడు. అబ్రహాము సహవాసాన్ని విడిచిపెట్టాడు, దేవుడి దగ్గర ఉంచవలసిన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు, అన్యుల దగ్గరికి వచ్చాడు. ఎక్కువ సంవత్సరాలు అన్యులతో, దేవుణ్ణి ఎరగని వారితో, పాపం చేయవారితో, దుర్మార్గులతో, విగ్రహారాధికులతోటి, ఆడంగితనము గల వారితోటి, చోరులతోటి, అలాగే వాళ్ళు జారులతో, వ్యభిచారులతో, వ్యాపార లాభాదేవి కోసం, భూ సంబంధమైన ధనధాన్యములు సంపాదించుకోవటం కోసం దేవదూతలు అగ్ని గంధకమును కురిపించక మునుపు ఆ ప్రాంతము ఏదైనా తోట వలె కనబడినందుకు లోతు ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని భూ సంబంధమైన ఆశల కోసము ఇక్కడికి వచ్చి దుష్ట సాంగత్యము 20 సంవత్సరాలు చేసినందువలన
వారితో కూడా 20 సంవత్సరాలు చేసినందువలన అసలు మంచిదేమిటో చెడ్డదేమిటో వివేకాన్ని కోల్పోయాడు. ఏమి చేస్తే మంచిదో దేవుని చిత్తమో, ఏమి చేస్తే దేవునికి వ్యతిరేకమో అని అర్థం చేసుకునే విధానాన్ని కూడా కోల్పోయాడు. అందుకే తనను రక్షించడానికి వచ్చిన ఆ దేవదూతలను లోతు రక్షించాలని ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల నుండి తన కుమార్తెలను పాపానికి సిద్ధం చేస్తున్నాడండి. ఎంత అవివేకము నిజంగా. ఇలాంటి వారి నాడు నామకార్థ క్రైస్తవులలో ఉన్నారు. వాళ్ళు ఎలా అనుకుంటారంటే వాళ్ళ దృష్టిలో అసలు దేవుని గురించి ఎరక్కొనే దేవుని సేవకులు ఉంటారు, దేవుని సొమ్ము తింటా ఉంటారు. సువార్త విస్తరించటము దేవుని చిత్తమే. అంత మాత్రం చేత ప్రభువుని ఎరగకుండా, ప్రభువుని నమ్మకుండా సువార్త ఎలా చెబుతారు? సంఘంలో అనేక సభ్యులు రావటం ఇష్టమే, కానీ రక్షణానుభవం లేకుండా నీళ్ళలో ముంచుకొని తీసుకొచ్చి సంఘం నిండా పెట్టొచ్చా? ఇది దేవుని చిత్తమేనా? ఇలాగ లోకంలో నామకార్థులు చేస్తున్నారు. శిలువ కార్యము మానవుని ఆంతర్యంలో అనుభవపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించకుండా శిలువ అనే విగ్రహానికి దండం పెట్టుకుంటూ శిలువను మెడలో వేసుకుంటూ ఉంటాము. ఇది భక్తికి సూచన. ఇది ఎంత నామకార్థులు చేసేది కదా. మరి అది వాళ్ళు భక్తి అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా లోతు అలాగే అనుకుంటున్నాడు. దేవుని దేవతలను నేను కాపాడాను, నా బిడ్డలను కూడా కోల్పోయి ఇదొక రకమైన భక్తి అనుకుంటున్నాడు. ఎంత వివేకాన్ని కోల్పోయాడో చూడండి. అది దేవుడు ఇష్టపడే కార్యము కాదు. అట్టాటి పనులు చేయటం వల్ల జీవితం ఎంతో నష్టానికి గురి అవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఎంత ఆశ్చర్యం అండి నిజంగా ఈ మాట. మోసపోతున్నారు. ఈనాడు నామకార్థ క్రైస్తవులు కానీ ఆనాడు మన పితరుడైన లోతులాగానే లోతు మోసపోతున్నాడు. వివేకాన్ని కోల్పోయి ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తమో కాదో అని గ్రహించలేక ఒక పాపాన్ని కప్పిపెట్టడానికి మరొక పాపానికి నాంది పలుకుతున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఈనాడు చాలామంది మోసపోతున్నారు. ఇది కూడా భక్తేనని శిలువ సందేశము హృదయములో అవగాహన లేకుండానే శిలువను దండం పెట్టుకోవటము, శిలువను మెడలో వేసుకోవటము, శిలువ అనే ఒక విగ్రహాన్ని దేవుడిగా భావించటము అవివేకము. సంఘాలు నిండాలని నమ్మినా నమ్మకపోయినా నీళ్ళలో ముంచుకొని మందిరం నిండా పెట్టడము ఇదొక రకమైన అవివేకం. ఇట్లాంటి లోతులు చాలామంది ఉన్నారు ఈనాడు. మన కాలంలో తమను తాము అమ్ముకున్నారు. ధనాపేక్ష కొరకో, డబ్బు కొరకో, అధికారాల కొరకో, పదవుల కొరకో, పేరు ప్రఖ్యాతుల కొరకు తమ్మును తాము అమ్ముకున్నారు. లోకమునకు అమ్ముడు పోయిన లోతులు చాలామంది ఉన్నారు ఈనాడు. వీరిని చూసి మనం నేర్చుకోవాలి, పాఠం నేర్చుకోవాలి. మనల్ని మనం భద్రం చేసుకోవటం ఎలాగో నేర్చుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవటం ఎలాగనో బుద్ధి తెచ్చుకోవాలి. అందుకే వీరిని గురించి మనకి పాఠాంతరంగా రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇల్లే కాదు, బైబిల్లో కూడా చాలామంది నామకార్థ క్రైస్తవులే కాకుండా బైబిల్లో కూడా చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పని కార్యాలు, దేవుడు ఇష్టపడని కార్యాలను వారు అంగీకరిస్తూ ఇది మంచిదనుకొని వారు శరీర కార్యాలను చూసుకుంటూ ఇక్కడ రాయబడినట్లుగా మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందనే మాటలో మోసపోతున్నారు. ఎట్లాగండి? పాత నిబంధనలో సంసోనికి అయ్యా నీ జాతిలోనే వివాహం చేసుకోవాలి, నీ జాతి పిల్లల్నే పెళ్లి చేసుకోవాలి అని చెబితే
తల్లిదండ్రుల మాటలు, దేవుని మాటలను త్రోసివేసి పోయి ఫిలిష్తీయులను స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత తన జీవిత చరిత్ర ఎలా మారిందంటే, ఆఖరికి తను కండ్లు పీకి వేయబడిన వాడయ్యి దాసుడుగా మారాడు. మోసపోయాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందన్న సంగతి మర్చిపోయాడు. అలాగనే మహారాజైన దావీదు కూడా ఆ బత్షెబను చూసి మోహించి హృదయంలో పాపమునకు, ఆ సాంగత్యానికి ఇష్టపడి పాపము చేసినందువలన వేషధారి అయ్యాడు. ప్రవక్త దగ్గర ఏమెరగనట్లుగా, తాను చేసిన పాపాన్ని దాచుకున్నట్లుగా, నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తుంటే తెలియనట్లుగా, అలాగుననే ఆ బత్షెబ భర్తకు లెటర్ రాసి పంపించాడు. తన చేతికే ఇచ్చాడు. యుద్ధం ఎక్కడ విరివిగా సాగుతుందో అక్కడ ముందు పెట్టి తన సంపమని. ఇదంతా వేషధారణే. ఒక క్రైస్తవుడయుండి, దేవుణ్ణి నమ్ముకున్నవాడయుండి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి అయ్యుండి, సంఘాల్లో కానీ రాజ్యాలలో కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులయుండి ఎంత నటిస్తారో తమ పాపాన్ని కప్పుకోవటానికి, లోకాన్ని ఆశించి. వేషధారి అయ్యాడు. అంతేకాదు సుమా, నరహంతకుడయ్యాడు. సంపించాడు తన భర్తను. అలాగుననే యేసుక్రీస్తు వారు ఎనికిడితి ఉన్న శిష్యుల్లో పెద్దవాడైన పేతురు యేసుక్రీస్తు వారిని చంపటానికి, శిక్ష విధించటానికి, అన్యాయపు తీర్పు తీర్చటానికి ఆ రోమా భటులతో సరికాచుకుంటూ యేసుక్రీస్తు వారినే ఎరగనని ముమ్మార్లు అబద్ధం ఆడాడు. అంటే వాళ్ళల్లో ఒకడుగా ఉంటూ యేసు నాకేం తెలియనట్టుగా నటన జీవితం. అక్కడ మోసపోతున్నాడు. దుష్ట సాంగత్యం వారితో సహవాసం చేసినట్లుగా ఉండి మార్లు క్రీస్తుని, యేసుని ఎరగనని అబద్ధమాడిన. చూచారండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఎలా చెరుపుతుందో చూడండి. దీనిని నాడు చాలామంది కోరుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు. దాని ప్రకారంగా చేయాలని దుష్టులతో కలిసి ఉంటున్నారు. ప్రభువుని నమ్ముకొని చాలామంది. మనమేమో వాళ్ళు పనులు చేస్తున్నామా, వాళ్ళతోటి మనం ఉంటున్నాం అన్నట్టుగా. మరి వాళ్ళతో కూడా మనం మాట్లాడాలి కదా, కలుసుకోవాలి కదా. ఈ లోకంలో మనం ఉన్నాం కదా, ఈ లోకమే పాపలోకం కదా అన్నట్లుగా వాక్యం చెబుతూ అసలు వాళ్ళతో మిళితమైపోతున్నారు. వాళ్ళులాగే, వాళ్ళ అలవాట్లే మన సహోదరుడైన లోతులాగా తయారైపోతున్నారు. దానివల్ల నష్టము. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని దేవుని వాక్యం మనం వింటున్నామండి. అలాగే మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 19 వచనాల వరకు. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకును విగ్రహమునకును ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అవునండి, ప్రత్యేకంగా ఉండాలి, దుష్టులతో ఉండకూడదు. ఇక్కడ చెబుతున్న మాటలు చూడండి. అవిశ్వాసుతో విజ్జోడుగా ఉండకూడి. చాలామంది విశ్వాసులైన వారు అవిశ్వాసులైన పెండ్లి చేసుకుంటున్నారు మారుస్తామని. సహవాసం ఆ విజ్జోడుగానే ఉండకూడదు అంటే అలా చేస్తున్నారు. నీతికి దుర్నీతికి ఏమి సంబంధం అంటున్నాడు. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు. ఎన్ని డిఫరెన్స్లు చెబుతున్నాడండి.
ఎన్ని రకాల నష్టాలు చెబుతున్నాడు. ఈ రెండు కలవు అని ఎన్ని ఆపోజిట్ పదాలు మనం చెబుతున్నాడు. ఇక్కడ క్రీస్తుకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసితో ఏమి పొందిక అంటున్నాడు. పాలు ఎక్కడది అంటున్నాడు. దేవుని ఆలయమునకును విగ్రహమునకు ఏమి పొందిక, ఇన్ని పోలికలు చెబుతున్నాడండి. ఎట్లా ఉండాల్సింది మనము ఎలా ఉంటున్నామంటే అంతా ఒకటే, అందరం ఒకటే, ఒక యూనిటీగా మనందరం ఒకటే అన్నట్టుగా బైబిల్ వాక్యంలో చెబుతున్నట్టుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పినట్లుగా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పినట్లుగా ఇక్కడ లోతు కూడా అదే సహోదరులారా అంటున్నాడు. వారిని చూచి, వారు ఎలాంటి వారో తెలుసు లోతుకి, వారి మాటలు ఎలాంటివో విన్నాడు, వారు చేసే చేష్టలు ఎలాంటివో విన్నారు. ఎందుకు వారితో ఐక్యత కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడు? ఒకవేళ ఈ పట్టణం నుంచి మమ్మల్ని బయటికి పొమ్మంటారేమోననేమో, ఈ పట్టణంలో ఉన్న తన ఇల్లు పోగొట్టుకోవాల్సి వచ్చిద్దనేమో, ఈ పట్టణంలో సంపాదించుకున్న ఆస్తి అంతా విడిచిపెట్టాల్సి వచ్చిద్దనేమో. ఒకవేళ ఎందుకు వాళ్ళతో ఐక్యత? లోకంతో, పాపంతో దేనికి ఐక్యత? శరీర సంబంధమైన వాటితోటి ఎందుకు ఐక్యత? ఏమి సంపాదించాలని ఐక్యత కలిగి ఉన్నట్లుగా ఏమి పొందిక, ఏమి సంబంధము, పాలు ఎక్కడది అని ఇన్ని రకాలుగా మనకు చెబుతుంటే వాక్యము వాళ్ళతో సహోదరులారా అని పిలుస్తున్నాడు. ఇంకా వారిని ఒక రకంగా తప్పుడోళం చేస్తున్నాడు. నాకు పురుషుని ఎరగని 2 కుమార్తెలు ఉన్నారు, వారిని మీ సెలవైతే మీ వద్దకు తీసుకుని వస్తాను, మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి అంటున్నాడు. అంటే మీదేం తప్పు లేదు, మీరు చేసేది న్యాయమేను అని వాళ్ళ తప్పును ప్రోత్సహించినట్లుగా ఉంది. ఇదేం పనిరా పాపులారా, దేవదూతలతో కూడా పాపం చేయటం ఏంది అని వాళ్ళని ఖండించటంలా. మీరు చేసేది రైటేను, కానీ నా ఇంటికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టండి, కావాలంటే నా కూతుర్ని చేసుకోండి, మీరు రైట్ అయిన పనికి నా కూతుర్ని కూడా ఇస్తున్నాను కదా. సహోదరులారా, మీకు నాకు ఎలాంటి పొరపాట్లు వద్దు, తగాదలు వద్దు, వ్యతిరేకత వద్దు, నేను మీతో కలిసిమెలిసే ఉంటాను. అస్సలు ఎంత దారుణం అండి, నిజంగా ఎంత దారుణం, ఎంత ఆలోచన. లోతులో ఎలాంటి ఆలోచన కలిగి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈనాడు మనం కూడా ఒకవేళ దేవుని బిడ్డల సహవాసము విడిచిపెడితే, సంఘ సహవాసం విడిచిపెడితే, బైబిల్ చదవటం మానుకుంటే, ప్రార్థన చేయటం మానుకుంటే, సంఘస్థులతో కలిసిమెలిసి ఉండటం మానుకుంటే, లోకస్తులతో తిరగటం ఎక్కువగా అలవాటు పడితే, మన అలవాట్లు మన చేష్టలు కూడా ఇలాగే ఉంటాయి. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపుతుంది. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మీరే మోసపోతున్నారు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, మనల్ని పాడు చేస్తాయి అని చెబుతుంటే లోతు ఎందుకో మరి ఇంతగా ప్రాధేయపడుతున్నాడు. ఈ ప్రాధేయత నిజంగా ఆయనకి ఏదో భక్తి ఉండో, ఆ లోకస్తులమైన ప్రేమ ఉండో అని నేను అనుకోవటంలా. అలాగైతే 20 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఒక్క మనిషినైనా రక్షించాలి, ఆయన మాటలు వినేటట్టుగా ప్రవర్తించి ఉండాలి. మరి ఒక్కళ్ళు కూడా వినలా, ఒక్కళ్ళు కూడా రక్షింపబడాలా. మరి అటువంటప్పుడు ఎందుకండి ఇలాంటి ప్రేమను వలకబోయటం? ఇది లోక సంబంధమైన ప్రేమనా, దైవ సంబంధమైన ప్రేమ? దేవుడు దాన్ని ఒప్పుకోవటం లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు. తన శిష్యుల వైపు చెయ్యి చాచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు
నా తల్లియునై ఉన్నారనెను. అంటే చూడండి, ఒకానొకప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో సువార్త ప్రకటిస్తూ దేవుని మాటలు చెబుతూ ఉండగా అనేకులు వచ్చారు ఆయన దగ్గరికి. ఇల్లు పట్టనట్టుగా ఉన్నారు. అప్పటికి యేసుక్రీస్తు వారి తల్లి కానీ యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు కానీ పుట్టారు కానీ నమ్మలా, ఆయన వెంబడించలా. అందుకని ఆయన దగ్గరికి డైరెక్ట్గా రాకుండా ఇంటి బయట ఉండి కబురు పంపారు. కబురు తెచ్చిన వాళ్ళు చెప్పారు, నీ తల్లియు నీ సహోదరులు బయటుండి నిన్ను పిలుస్తున్నారయ్యా అని చెప్పినప్పుడు ప్రభువారు చెబుతున్న ఈ మాట, తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే నా సహోదరులను నా సహోదరియును నా తల్లియునై ఉన్నారు. మరి లోతుకి ఈ సొదొమ పట్టణస్థులు ఏమవుతారు? సహోదరులా, స్నేహితులా, దగ్గర బంధువులా? దేనికండి? దేవుని నమ్మని వారు వారి మాటల్లో విన్నారు, వారి చేష్టలు చూసి ఉన్నాడు. మేము వారిని కూడినట్లుగా వారిని వెలుపలకు తీసుకొని రమ్మనే మాటలో చెవలారా విన్నాడు. వారు చేసే పనులు కళ్ళారా చూచాడు. దుష్టులు, దుర్మార్గులు, దేవునికి దూరస్తులు, పాపాత్ములు, వారితో సాంగత్యం ఏంటండి? వారిని సహోదరులారా అన్నాడు. ఇది వాక్యానుసారం కాదేమో. ఒకవేళ దేవుడు అలాంటి మాటలను ఇష్టపడడేమో. దేవుడు చెరుపు చేయి పిల్లలను అలాగూ సంబోధించడం దేవుని దృష్టిలో కరెక్ట్ కాదేమో. అందుకే యేసుక్రీస్తు వారు తన యొక్క ఆ సంగతి తెలియజేస్తున్నాడు. సొంత తల్లిని, సొంత సహోదరులను ఎవరు నా తల్లి అంటున్నాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అంటున్నాడు. అలాగైతే ఈనాడు మనం ఎంతమందిని ఎలాంటి సుట్టెరకం, ఎలాంటి బంధుత్వము, ఎలాంటి వారితో మిళితమై దేవునికి దూరస్తులం అవుతున్నామో, దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఉంటున్నామో, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోకుండా ఉంటున్నామో. లోతు వలె 20 సంవత్సరాలు అన్యుల మధ్య ఉండి ఒక్క వ్యక్తిని కూడా రక్షించుకోలేకపోయాడు. తన ఇంటి వారందరిని కూడా సరైన క్రమశిక్షణలో పెంచలేకపోయాడు. 4 వాళ్ళు, 2 కూతుళ్ళు, భార్య, తను. భార్య మధ్యలోనే ఉప్పు స్తంభం అయిపోయింది. తర్వాత వాళ్ళు కూడా లోక సంబంధంగా వారు కార్యాలు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. దుష్ట సాంగత్యం ఎంత ఘోరమో. మోసపోకుడి అనే మాట మనం చూస్తున్నాం. దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపుతుందని చూస్తున్నాం. ఈ మాటలు మనం గమనించినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాజ్యమునకు వారసుల కారిట్టాటి వాళ్ళు చోరులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, ఇలాంటి వారు, దొంగలు దేవుని రాజ్యమునకు వారసులు కారు. వారసులు కాని వారితో మనకేం సాంగత్యం? వాళ్ళు దేవునికి వారసులు కారు కదా, దేవుని రాజ్యానికి. ఈ లోకంలో పాకులాడటం ఇంక దేనికి? ఇలాంటి లోతులైన వారికి ఈ లోకంలో ఎంత సంపాదించినా కానీ, ఎంత ఆస్తి ఉన్నా వాళ్ళ జీవితాలు మారవు. వాళ్ళకి ఆత్మీయమైన ఫలింపు జీవితం ఉండదు. వారిలో స్పష్టత ఉండదు. వారు అమ్ముడు పోయిన వారుగా ఉన్నారు. కనుక నీవు ఎలాగుంటావు? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం ఆలకిస్తున్న మీరు ఎలా ఉంటారు? మరి లోకంతో సంతోషంతో ఉంటారా? దేవుని బిడ్డలకి, దేవునికి, సంఘానికి మాదిరికరంగా జీవిస్తారా? దుష్ట సాంగత్యంలో ఉండిపోతారా? ఎన్ని నష్టాలు పొందారో చూస్తున్నాం. ఎలాంటి స్థాయిలో ప్రభువుని నమ్మిన మనము ఎవరము ఉండకూడదని, లోతు పొందిన అలాంటి అవమానము, ఇలాంటి ఆ నష్టమైన జీవితాలని మనం ఎవరం పొందకూడదని ప్రభుపేట మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా తండ్రి, వినిపించబడిన మాటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. అనేక హృదయాల్లో పనిచేయనట్లుగా సాయం చేయండి. అనేకులు అర్థం చేసుకొని నా ప్రభా వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి మంచి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. మీరు వచ్చే వరకు, ఈ లోకాన్ని సాధించే వరకు మీకోసం నమ్మకస్తులుగా ఉండటానికి సహాయం చేయండి. వెలుగునకు చీకటికి ఏం సంబంధం లేదని, దేవునికి బెలియాలకి ఏమి పొత్తు లేదని, అవిశ్వాసికి విశ్వాసికి సంబంధం లేదని ఎన్నో సత్యాలు మేము విన్నాం తండ్రి. దాన్ని గమనించి వాక్యాన్ని గురితెరిగి ఈ లోకంలో మోసపోయే వారంగా ఉండకుండా దుష్ట సాంగత్యాన్ని విడిచి నాయనా నా ప్రభా తండ్రి, దేవుని దాసులతో దేవుని బిడ్డలతో సంఘములో ఆధ్యాత్మికంగా ఎదిగి గొప్ప దీవెనలకు పాత్రలుగినట్లుగా సహాయం చేయమని, ఆలకిస్తున్న మీ బిడ్డలను, యూట్యూబ్ ద్వారా వింటున్న మీ బిడ్డలను ఇంకా దీవించి వృద్ధిలోనికి తెమ్మని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.